నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. విద్యార్థులకు సూచించిన జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి. కలకలం రేపిన బాలికల అత్యాచార కేసులో ఇద్దరి అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. హిందూ ధర్మం గతం కాదు, వర్తమానం. హిందూ సమ్మేళనాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై దృష్టి సారించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలో దివ్య గార్డెన్లో వశిష్ఠ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ అప్పాల కావ్య, అప్పాల గణేష్ చక్రవర్తి, కళాశాల డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్, కరస్పాండెంట్ ఎన్ఆర్ సర్వోత్తమ రెడ్డిలు హాజరై వేడుకల్లో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం, నైతిక విలువలు నిరంతర శ్రమతో పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు గర్వపడేలా చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. కళాశాల డైరెక్టర్ వి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా విద్య అందించడంలో కళాశాల ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో ఇద్దరు బాలికలను అపహరించి అత్యాచారం యత్నం కేసులో ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల ఆదివారం తెలిపారు.
కాలనీకి చెందిన అబ్బాస్ ఖాన్, షేక్ కలీంలు ఇద్దరు బాలికలను అపహరించి వారిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్టు తెలిపారు. నిందితులపై పోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాలికలపై నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడే హిందూ ధర్మ పరిరక్షకులు అవుతామని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మల్లో జరిగిన పలు హిందూ సమ్మేళనాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం సనాతనమైనదని, అది కేవలం గతం కాదు, ఈ దేశ వర్తమానమని పేర్కొన్నారు. కులం, వర్గం, ప్రాంత, భాష పేరుతో విడిపోకుండా గడప లోపల కులం, గడప దాటితే హిందువులమ్మ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎందుకు గెలవలేదమ్మా? ఈ దేశంలో వీరులు పుట్టారు. ఈ దేశం శక్తివంతమైనటువంటి దేశం. ఈ దేశం పరాక్రమం కలిగినటువంటి దేశం మనది. అందుకని ఎవరు కూడా ఈ దేశాన్ని గెలవలేదు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తోక ముడిచి వెళ్ళిపోయే విధంగా మనల్ని పోరాటం చేసి తరిమి కొట్టారు ఈ దేశాన్ని. కానీ వెళ్తూ వాళ్ళు ఏం చేశారంటే, మనము అనేక రకాలైనటువంటి కులాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో మనల్ని చీల్చారు. మన గుడులను కూలగొట్టారు. మన గుడి యొక్క సంస్కృతిని నాశనం చేశారు. మనం ఏదైతే తల్లి ఒడి అంటున్నామో, ఎవరికైతే మనకు సంస్కారం ఇచ్చే మన తల్లి ఉంటుందో ఆ తల్లిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. మన యొక్క గ్రంథాలు, మన రామాయణము, మన భగవద్గీత, మన భారతము, వాళ్ళన్నిటి మీద కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మన సంస్కృతినే నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఇంకా మనలో మొన్న అయింది జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్. అదే హిందువుల కుటుంబాలలో ఇంకా జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం. అర్థం ఉండాలి మనందరికీ. ఈ నెలలో చేసుకున్నాం మనం మార్చిలో 19వ తేదీ నాడు. అది మన కొత్త సంవత్సరం. ఇది మన తాతలు ముత్తాతలకి చేసిన మన కొత్త సంవత్సరం. అది ఆ రోజు చెప్పుకోండి హ్యాపీ న్యూ ఇయర్. మనలో చేసిన ఉగాది నేను చేసుకోవాలి అంటలేను, కానీ జనవరి 1 మర్చిపోలేకపోతున్నాం. ఇది పెద్ద పరిస్థితి. నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది శుభకరణ్ను ఆదివారం మున్నూరు కాపు మిత్రమండలి అధ్యక్షులు అప్పల మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు ముద్దుబిడ్డ శుభకరణ్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం పట్ల న్యాయవృత్తిలో తమ ప్రాధాన్యం పెరిగిందని అప్పల మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. సారంగపురం మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడలి శ్రీ మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఉదయం నుండే భక్తులు కోనే నీటితో స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు మహారాష్ట్ర జిల్లాల నుండి ప్రత్యేక వాహనాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ సింగం భోజాగౌడ్, ఈవో భూమయ్యలు అన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్మల్ పట్టణంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాధ్యక్షులు సిరికొండ రమేష్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సిడుగు భీమిరెడ్డి, మామిడ మండలాధ్యక్షులు షేక్ మౌలానాతో పాటు రాజేందర్, సురేష్, గఫూర్, బాస కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు విజయవంతంగా పూజ సందర్భంలో తిరుమల నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు సర్కిల్లో పార్టీకి అంకితమై పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ మరి అందరూ అభినందన తెలపడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఒక చిత్రసేమనే కాక యుగ పురుషుడిగా సబ్బండ వర్ణాలు కలుపుకున్న ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటికీ ప్రజలలో ఆయన గుండెల్లో ఉన్నారు. మరియు అంకితభావంతో పనిచేసే కార్యకర్తకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ లోటు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తలు సాయం చేసే ఒక సాధ్యటువంటిది. అలాంటి ప్రజలు ఎందరో మా నల్లగిరి ప్రజలు కానీ చిరస్థాయిగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ
ఈ రాష్ట్రంలో ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. మీకందరూ చంద్రబాబు అర్థం చెప్తారు. జై తెలుగుదేశం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ నియోజకవర్గం కన్వీనర్గా నూతన భూపతి రెడ్డి నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో భూపతి రెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్న నేపథ్యంలో ఈ నియామకం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం తన వంతు పోరాటాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మామిడి మండలంలోని పొన్కల్ బస్టాండ్ వద్ద బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు అందించేందుకు భీష్మ గంగపుత్ర యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని మాజీ డీసీసీబీ డైరెక్టర్ చిక్యాల హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు అట్ల ఉమేష్ రెడ్డి, గంగారెడ్డి, చిట్యాల రాజారెడ్డి, భీష్మ గంగపుత్ర యూత్ సభ్యులు చిట్యాల ప్రవీణ్, గణేష్, ప్రశాంత్, సంతోష్, హరీష్, లింగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉల్లాస్ నవభారత మూల్యాంకన పరీక్షని సారంగపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వాలంటీర్లు నిర్వహించారు. పరీక్షల్లో పాస్ అయిన వారికి ప్రతి ఒక్కరికి ఓపెన్, పదవ, ఇంటర్, డిగ్రీలో చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేఐ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. మామిడి మండలం పొనకంటి శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో ఈ పౌర్ణమిని పొనకంటి పుణ్యంగా భావిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజున విష్ణు సహస్ర పారాయణం, ఈ నెల 31వ తేదీన గోదా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వచ్చే నెల 2వ తేదీన రథోత్సవం, 3వ తేదీన చక్రతీర్థం ఉంటుందని ఆలయ అర్చకులు రామచంద్రాచారి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు నిర్మల్ నుండి ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఆలయ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు కుంచ సునీల్ గౌడ్ను నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శుభకరణ్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన సునీల్కు అభినందనలు తెలిపి శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ న్యాయవాదులు లింగగౌడ్, రమణ గౌడ్, షేర్ నరేందర్, రమణ, రాజు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ సమీపంలో గల కుంటలో స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. కైలేష్, కంఠేశ్వర్ కూలీ పని చేస్తూ జీవించుకునేవారు. మద్యం మత్తులో ఉండి శనివారం కుంటలో ఈత కొట్టడానికి దిగారు. కైలాష్ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కంఠేశ్వర్ కనిపించకపోవడంతో గాలింపులు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం కంఠేశ్వర్ మృతదేహం సైతం లభ్యమైంది. నిర్మల్ పట్టణంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో గాంధీ శర్మ మరియు కంటి దవాఖానా ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులను పరీక్షించి ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు అందజేశారు. ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ శిరీష, నగేష్, ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. Thank you for giving this opportunity. Thank you so much. ఈరోజు ఎస్ఆర్ వెంకటేశ్వర గ్యాంగాపూర్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ స్కీమ్ అండ్ గాంధీ స్కీమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ 250 మంది హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా చర్మ వ్యాధులకు అండ్ కంటి సంబంధించిన సమస్యలకు ఉచితంగా ఇవాళ వైద్యం చేయబడదు. ఈ అవకాశం ఇచ్చిన జోనల్ ఇన్ఛార్జెస్ నగేష్ గారికి, శిరీష గారికి, ప్రిన్సిపల్ గారికి అండ్ స్కూల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, విద్యార్థులకు సూచించిన జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి. కలకలం రేపిన బాలికల అత్యాచార కేసులో 2 అరెస్ట్,
వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. హిందూ ధర్మం గతం కాదు వర్తమానం. హిందూ సమ్మేళనాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.